మరింత సమాచారం అందించడానికి మనకు ఇంకా లివిల్ కూడా అందుబాటులోకి వచ్చారు. లివిల్ చెప్పండి, మొత్తానికి ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా పంట నష్టంకి సంబంధించి ఇప్పటివరకు అంచనాలు కూడా వేయలేని పరిస్థితి కనబడుతుంది. అధికారులు కూడా క్షేత్రస్థాయిలో పర్యటనలు జరగట్లేదని చెప్పేసి రైతాంగం వాళ్ళ గోడు వెళ్ళబోసుకుంటున్నటువంటి పరిస్థితి. ఎందుకు ఇంత అశ్రద్ధ వహిస్తుంది ప్రభుత్వం అనుకోవాలి? ఇవాళ వర్షాలు కురిసి దాదాపు తగ్గిపోయి కూడా వారం రోజులు కావస్తుంది. వారం రోజుల నుంచి కూడా ఈ వర్షాలకు సంబంధించిన పెద్ద ఎత్తున పంట నష్టం జరిగింది. పంట నష్టము అంచనా వేయడంలో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. ఎందుకంటే ప్రధానంగా ఆ వ్యవసాయ అధికారులు ఒకటే చెప్తున్నారు, చాలా చోట్ల యూరియా కొరత ఉంది. యూరియా కొరతతో రైతులంతా కూడా ఆగ్రోస్ కావచ్చు, మార్క్ఫెడ్ కావచ్చు, ఇతర ఏజెన్సీల దగ్గర క్యూ కడుతున్నారు. అక్కడే అధికారులంతా కూడా నిక్షిప్తమవుతున్నారు. అక్కడే అధికారులంతా కూడా బాధ్యత నిర్వహిస్తున్నారు. పంట నష్టం అంచనా వేయడానికి అధికారులు క్షేత్రస్థాయిలో వెళ్ళట్లేదని చెప్పేసి కూడా ప్రధానంగా ఒక కింది స్థాయి అధికారులు చెప్తున్నమాట. కానీ ప్రభుత్వం ఏం చెప్తుంది? ప్రభుత్వం తూతూ మంత్రంగా వర్షాలు వచ్చినప్పుడు కేవలం ముఖ్యమంత్రి గాల్లోనే తిరిగిండు. గాల్లో తిరిగి మెదక్ కలెక్టరేట్లో కాసేపు టీ తాగి నేరుగా మళ్ళీ అదే గాల్లో హైదరాబాద్కు పయనమైనాడు. కానీ పంట నష్టం ఎంత జరిగింది, పంట నష్టం సంబంధించిన రైతాంగం ఎంత, ఆ పంట నష్టం జరిగిన దానికి మన అంచనా ఎంత, మనం ఎంత ఇద్దాము, ప్రభుత్వం ఏం చేస్తుంది అని చెప్పడంలో పూర్తిగా వైఫల్యం చెందింది. అసలు ప్రభుత్వం రైతాంగం సంక్షేమానికి సంబంధించి కావచ్చు, రైతుల మేలు కోసం చేస్తున్న పనులు ఒకటి కూడా లేవు అనేది వాళ్ళ మనం స్పష్టంగా తెలిసిపోయింది. వాళ్ళ నాడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో స్వయంగా వర్షాలకు ఉమ్మడి వరంగల్ జిల్లాలో పెద్ద ఎత్తున పంట నష్టం జరిగితే కేసీఆర్ స్వయంగా వర్షాలున్నాయి, వరదలున్నాయి, ఎవరు చెప్పినా వినకుండా బై రోడ్డు దాదాపు 400-500 కిలోమీటర్లు బై రోడ్ వెళ్ళి అక్కడ రైతాంగంతో మాట్లాడి అకాల వర్షాలకు నష్టపోయిన రైతాంగంతో మాట్లాడి మీకు ఎంత నష్టపోయారు, మీరు ఎంత పెట్టుబడి పెట్టిరు, ఎన్ని ఎకరాల్లో మీరు ఏ పంట వేసిరని చెప్పేసి ఆ రైతాంగం దగ్గర వివరాలు తీసుకొని కేవలం 10 రోజుల్లోనే అంటే కేవలం 1 వీక్లోనే వారి అకౌంట్లో డబ్బులు జమ చేసి ఒక రైతు సంక్షేమం అనేది ఆనాడు కేసీఆర్ చూపించారు. కానీ వాళ్ళున్న ముఖ్యమంత్రి కావచ్చు, వాళ్ళున్న ప్రభుత్వం కావచ్చు, వాళ్ళున్న వ్యవసాయ శాఖ మంత్రి, ప్రధానంగా వ్యవసాయ శాఖ మంత్రి అయితే ఆ శాఖకు సంబంధం లేనట్టుగానే వ్యవహరిస్తున్న తీరు ఇవాళ మనకు అద్దం పడుతుంది. దాదాపు మెదక్లో 1000 ఎకరాల్లో ఇవాళ పంట నష్టం జరిగింది. అటు కామారెడ్డి జిల్లాలో జరిగింది, నిజామాబాద్ జిల్లాలో జరిగింది, సిరిసిల్ల జిల్లాలో జరిగింది, అటు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున పంట నష్టం జరిగింది. ఆ అంచనా వేయడంలో ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా కనీసం కూడా ఒక గైడ్లైన్స్ ఇవ్వడం కావచ్చు, కనీసం ఆ అధికారులకు వెసులుబాటు ఇవ్వడం కావచ్చు, అధికారులకు ఏదైతే అప్పటికప్పుడు ఇచ్చే సహాయానికి సంబంధించిన నిధులు కూడా విడుదల చేయడంలో పూర్తిగా వైఫల్యం చెంది ఇప్పటి వరకు మనకు అధికారులు చెప్తున్న అంచనా ప్రకారం 2,57,000 పైచీలకు ఎకరాల్లో పంట నష్టం జరిగిందని చెప్పేసి ఒక అంచనాకే వచ్చారు. కానీ ఇది అధికారికంగా కావచ్చు ఎవరు కూడా చెప్పని పరిస్థితి. అధికారుల దగ్గరికి వ్యవసాయం సంబంధించిన రైతాంగం వెళ్ళి మా వరి పొలం మొత్తం కొట్టుకుపోయింది, మా వరి పొలం పంట నష్టం జరిగింది, మా వడ్లన్నీ కొట్టుకుపోయాయి, మా మోటార్ కొట్టుకుపోయాయి, మేము 6 కాలం కష్టపడి చేసిన కష్టమంతా కూడా వృధా అయిందని చెప్పేసి అధికారుల దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకుంటే కూడా ఇప్పటి వరకు కూడా అధికారులు ఎవరు స్పందించట్లేదని చెప్పేసి కూడా రైతులు బాహాటంగానే చెప్తున్నారు. చాలా చోట్ల మనం టీ న్యూస్ వరదలు తగ్గిన తర్వాత చాలా చోట్ల రైతాంగాన్ని కదిలించే ప్రయత్నం చేశాం. వారంతా చెప్తున్న పరిస్థితి ఒకటే చెప్తున్నారు, కనీసం కూడా మమ్మల్ని పట్టించుకోవట్లేదు, మమ్మల్ని కనీసం కూడా మీ పంట నష్టం ఎంత జరిగింది, మీరు ఏ పంట వేశారని కూడా అడగడానికి ప్రభుత్వానికి నోరు రావట్లేదు, చేతులు రావట్లేదు అనేది మనకు ప్రధానంగా చెప్తున్నారు. ఇప్పటి వరకు వ్యవసాయ శాఖ కేవలం తూతూ మంత్రంగానే పంట నష్టం పరిహారం చెల్లిస్తామని చెప్పింది. కానీ ఏ జిల్లాలో ఎంత పంట నష్టం జరిగింది, ఆ మండలాల్లో నష్టం ఎంత, ఇతర జిల్లాల్లో ఏమేం కోల్పోయారు రైతాంగం అని చెప్పడంలో పూర్తిగా వైఫల్యం చెందింది. ప్రధానంగా ఇవాళ ముఖ్యమంత్రి కావచ్చు, మంత్రి కావచ్చు, వారికి సంబంధించిన అంటే రాష్ట్రం మొత్తం కూడా వరదలతో సతమవుతుంటే ముఖ్యమంత్రి మూసి సుందరీకరణ పైన రివ్యూ పెట్టిండు. అంటే ముఖ్యమంత్రి కావచ్చు, ప్రభుత్వానికి ఉన్న సోయి ఎంతో వాళ్ళ మనం ప్రధానంగా అర్థం చేసుకోవచ్చు. రైతులంటే పట్టదు వీళ్ళకు, రైతు వ్యవసాయం అంటే కూడా పట్టని పరిస్థితి. వాళ్ళ ఉమ్మడి మెదక్ జిల్లా చూసుకున్నట్టయితే ఇన్ఛార్జి మంత్రిగా వివేక్ వెంకటస్వామి ఉన్నారు. ఆ జిల్లాకు సంబంధించి పెద్ద ఎత్తున పంట నష్టం జరిగింది. దాదాపు 4-5 రోజులు కురిసిన భారీ వర్షాలకు పెద్ద ఎత్తున వరదలు వచ్చాయి, చెరువుల గన్లు పడ్డాయి, పెద్ద ఎత్తున 1000 ఎకరాల్లో పంట కొట్టుకుపోయిన పరిస్థితి మనకు మెదక్ జిల్లాలో చూసుకోవచ్చు. కామారెడ్డి అయితే నగరం పట్టణం కూడా మొత్తం మునిగిపోయింది. పట్టణం సరిహద్దుల్లో ఉన్న అన్ని గ్రామాల్లో కూడా పెద్ద ఎత్తున వరి పంట పొలాల్లో నీరు చేరింది. ఆ నీరు ఇప్పటికీ కూడా ఇంకా పొలాల నుంచి
తీసేయలేని పరిస్థితి, దానిపైన అంతా కూడా ఇసుక అంతా పేరుకుపోయింది. ఆ ఇసుక పేరుకుపోవడంతో చాలా చోట్ల పంట నష్టం జరిగిందని రైతులంతా లబోదిబో అన్న అక్కడ ఉన్న ఇన్ఛార్జి మంత్రిగా ఉన్న సీతక్క ఆయా జిల్లాలో పర్యటించలేదు, ఆయా నియోజకవర్గాల్లోని మండలాల్లో పర్యటించలేదు, రైతాంగంకున్న సమస్యలు తెలుసుకోలేదు. ఇవాళ ఈ మెదక్ జిల్లాకు వచ్చేసి వివేక్ కావచ్చు, అక్కడికున్న సీతక్క అంటే వారికి ప్రాధాన్యతలు ఏంటి, కేవలం డబ్బులు ఆ కమిషన్లు వచ్చే వాటి కోసమే చేస్తారని చెప్పేసి కూడా వాళ్ళ రైతులంతా ఆరోపణలు చేస్తున్నారు. ఆ దిశగానే ప్రభుత్వం అడుగులు వేస్తుంది తప్ప రైతు సంక్షేమం కోసం, రైతాంగం కోసం కనీసం కూడా పరితపించట్లేదు, కనీసం కూడా ఆలోచన చేయట్లేదు అనేది మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు. ఇవాళ ఎక్కడ చూసినా మేము 10-20 రోజులు యూరియా కోసం మేము క్యూ లైన్లో నిల్చొని యూరియా తీసుకొచ్చి వాళ్ళ పొలానికి వేసినాం. తెల్లారే మాకు భారీ వర్షం వచ్చి వరదలు వచ్చి మా పొలం అంతా కొట్టుకపోయింది. అటు యూరియా డబ్బులు పోయినాయి, మా పొలం పోయింది, మా బాధ ఎవరు చెప్పుకోవాలని చెప్పేసి కూడా వారంతా గోడెల్లో పోసుకుంటున్న పరిస్థితి వల్ల యావత్ తెలంగాణ రైతాంగానికి ఉంది. కానీ ప్రభుత్వం మాత్రం పట్టింపు చర్యలు చేపట్టట్లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం మొద్దు నిద్ర వీడాలి. వ్యవసాయ శాఖ మంత్రి కావచ్చు, వ్యవసాయ అధికారులు కావచ్చు, సంబంధిత రెవెన్యూ అధికారులు కావచ్చు, ఇతర అధికారులంతా కూడా ఫీల్డ్లోకి వెళ్ళి రైతాంగం ఏం నష్టపోయింది, పొలాలు ఎంత దెబ్బతిన్నాయి అని చెప్పేసి వారికి తక్షణ సహాయం చేయాల్సిన అవసరం ఉంది. తక్షణమే వారికి సంబంధించిన పంట నష్టం అంచనా వేయాల్సి ఉంది. ప్రాథమిక అంచనా వేసిన తర్వాతే వారికి ఒక ధైర్యం వస్తుంది. ఇప్పటికే పెట్టుబడి పెట్టి లక్షల పెట్టుబడి పెట్టి వాళ్ళ మా పంట అంతా కొట్టుకపోయిందని చెప్పేసి కూడా వారంతా కూడా ఆందోళన చెందుతున్నారు. వారికి ఒక భరోసాను ఇవ్వాలంటే ఖచ్చితంగా వాళ్ళ ప్రభుత్వం ఆ రైతాంగానికి సంబంధించిన పంట నష్టం అంచనా వేయాలి, రైతుతో మాట్లాడాలని చెప్పేసి కూడా వారంతా చెప్తున్న పరిస్థితి మనకు అన్ని జిల్లాల్లో కనిపిస్తుంది. అంతేకాకుండా వాళ్ళ ప్రధాన సమస్య యూరియా సమస్య. ఆ యూరియా సమస్య పైన అధికారులంతా కూడా అక్కడే ఉన్నారు. ఎందుకంటే పంట పొలాల దగ్గరికి పోతే ఆ రైతులంతా వచ్చి ఎక్కడ యూరియా అడుగుతారో, ఎక్కడ దాడి చేస్తారో, ఎక్కడ నిలదీస్తారో అని చెప్పేసి వాళ్ళ మంత్రులు కావచ్చు, అధికారులు కూడా పోలేని పరిస్థితి ఉంది. కేవలం యూరియా అందుబాటులో లేకపోవడంతో వాళ్ళ రైతులంతా కూడా చాలా నష్టపోయారు. ప్రధానంగా పంట నష్టానికి సంబంధించి ఇప్పటికైనా ప్రభుత్వం ఒక విధి విధానాలు ప్రకటించాలి. విధి విధానాలు ప్రకటించి అన్ని జిల్లాల్లో కూడా తక్షణమే వ్యవసాయ అధికారులను పంపించి ప్రాథమిక అంచనా వేసి రైతాంగానికి ఆదుకోవడం కోసం ఒక ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలని చెప్పేసి కూడా వాళ్ళ రైతులంతా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సురేష్.